రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో ఏపీకి వెళ్లి ఇప్పుడిప్పుడే పునాదిరాళ్లు వేసుకుంటున్నాం. కేంద్రం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు. నెరవేరుస్తుంది, ఏపీని ఆదుకుంటుంది అనే నమ్మకము నశించిపోయింది. అందుకే నిన్నటి వరకు మిత్రపక్షంగా ఉన్న టీడీపీ నిలదీయడం మొదలుపెట్టింది. 4 ఏళ్లుగా ఎదురు చూసినా మాకు మీరేమిచ్చారు అంటూ పోరాటం మొదలుపెట్టింది. అయితే ఊరందరిది ఓ దారి, ఉలిపి కట్టేది మరో దారి అన్నట్టుంది వైసీపీ అధినేత జగన్ తీరు. ఎందుకంటే అధికారమే పరమావధిగా పాదయాత్ర మొదలుపెట్టిన జగన్ ఎలాగైనా సీఎం కుర్చీ దక్కించుకోవాలనే కసితో ఉన్నారు. అందుకే అమలయ్యే ఛాన్సే లేని హామీలను ఎడాపెడా ఇచ్చేస్తున్నారు. పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలు గమనిస్తే ఇది నిజమని ఒప్పుకొని తీరుతాం. పిల్లలను బడికి పంపితే ఏడాదికి 15,000 ఇస్తాం. ఇంజనీరింగ్, మెడిసిన్ను ఉచితంగా చదివిస్తాం. హాస్టల్ ఫీజు కోసం ఏడాదికి 20,000 ఇస్తాం. అధికారంలోకి వస్తే పెన్షన్లు 2,000కు పెంచుతాం. పెన్షన్దారుల వయసు 45 ఏళ్లకు తగ్గిస్తాం. పేదలందరికీ ఇల్లు కట్టిస్తాం. ఆ ఇంటిని మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిస్తాం. సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తాం. తాగుడు మానేసినప్పుడు ఎదురయ్యే సమస్యలకు చికిత్సల కోసం ఆసుపత్రి ఏర్పాటు చేస్తాం. ప్రతి ఊర్లో గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి 10 మందికి ఉద్యోగం ఇస్తాం. ఇళ్లు, పెన్షన్, రేషన్ కార్డులు, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ ఇవన్నీ 72 గంటల్లోనే మంజూరు చేస్తాం. ఇమాంలకు 10,000, మౌజన్లకు 5,000 గౌరవ వేతనం ఇస్తాం. మసీదు, చర్చ్, గుడికి ఒక్కోదానికి 15,000 ఇస్తాం. యుద్ధ ప్రాతిపదికన అన్ని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల అనుభవం, విద్యార్హతను బట్టి దశల వారీగా రెగ్యులరైజ్ చేస్తాం. ప్రతి జర్నలిస్టుకు ఖచ్చితంగా ఇళ్ల స్థలం ఇస్తాం. చనిపోయిన రైతు కుటుంబాలకు వైఎస్ఆర్ బీమా పథకం ద్వారా నేరుగా 5 లక్షలు ఇస్తాం. ఇంకా చెప్పుకుంటూ పోతే వామ్మో అనిపించే హామీలు చాలా ఉన్నాయి. అయితే ఇవన్నీ అమలు సాధ్యమేనా అన్నదే హాట్ టాపిక్. ఎందుకంటే ఇప్పటికే ఆర్థికంగా కష్టాల్లో ఉన్న రాష్ట్రంలో ఇవన్నీ అమలు చేయాలంటే కొన్ని వేల కోట్లుండాలి. అవెలా తెస్తారు? తన అవినీతి సొమ్మును బయటకు తీసినా ఇందులో సగం కూడా అమలు కావు. అలాంటప్పుడు ఎలాగూ అధికారంలోకి రాలేమనే భయంతో ఇలాంటి హామీలిస్తే జనంలోకి వెళ్తామనే ధీమాతో వైసీపీ అధినేత ఇష్టం వచ్చినట్టు మాటిచ్చేస్తున్నారు. ఎందుకంటే 2014లో జగన్మోహన్ రెడ్డి రైతు రుణమాఫీ సాధ్యం కాదన్నారు. అంతకుముందు ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు రాయితీ ఇస్తే సరిపోతుంది కానీ రుణమాఫీ వద్దని వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని, రైతులకు ఆర్థిక సాయం చేస్తామని హామీలిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర జనాభా సుమారు 5 కోట్ల మంది అనుకుంటే 50 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నారు. పెన్షన్ వయసు 45 ఏళ్లకు తగ్గిస్తే ఆ సంఖ్య ఇంకా పెరుగుతుంది. జగన్ హామీ ఇస్తున్న ఈ పెన్షన్లు, డ్వాక్రా రుణాల మాఫీ, రైతులకు సాయం, అమ్మఒడి వంటివన్నీ అమలు చేయాలంటే సంవత్సరానికి 1,75 లక్షల కోట్లు ఖర్చవుతుంది. రాష్ట్ర వార్షిక బడ్జెట్ కూడా అంతలేదు. అలాంటప్పుడు ఇవెంతవరకు అమలు సాధ్యం? సీఎం కుర్చీ టార్గెట్ పెట్టుకుని ఎలా పడితే అలా మాట్లాడుతుంటే ఏమనాలి? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.